అందరూ బాగుండాలని కోరుకుందాం. మనము ఎక్కువగా గుడులకి గోపురాలకి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఏ గుళ్ళోకి వెళ్ళినా, మరి చర్చి ముందైనా ఉంటారు, గుడ్ల ముందైనా ఉంటారు, మసీదుల దగ్గరైనా ఉంటారు. ఎక్కడైనా గుడి అనేటప్పటికీ అడుక్కునే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు ఎక్కువ శాతం. మరి గుళ్ళోకి వాళ్ళు గుడి బయట ఉండి అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళేమన్నా దేవుని మీద భక్తితో కూర్చున్నారా అక్కడ? కాదు. వాళ్ళు దేవుడిని కోరుకుంటారు. మాకు మా పొచ్చి నిండా డబ్బులు వచ్చేటట్టుగా చూడు తండ్రి, మాకు అందరూ డబ్బులు వేసేటట్టుగా చూడు తండ్రి అని వాళ్ళు దేవుణ్ణి కోరుకునే కూర్చుంటారు. అలాగే వచ్చేవాళ్ళు కూడా, అంటే భక్తులు, వీరు కూడా ఏం చేస్తారు? గుడి లోపలికి వెళ్ళి అడుక్కుంటారు. వీళ్ళు గుడి బయట అడుక్కుంటే వీళ్ళు గుడి లోపలికి వెళ్ళి అడుక్కుంటారు. ఎలా? కాకపోతే కొంచెం లంచం ఇస్తారు. ధూపదీప నైవేద్యాలు, కొబ్బరికాయ, పళ్ళు, పూలు ఇవన్నీ ఇచ్చి దేవుడికి ఇక దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వాళ్ళకి విన్నవించుకుంటారు భగవంతుడికి. అవేనండి, మా అబ్బాయికి బాగా చదువుకోవాలి, అమెరికా వెళ్ళాలి, మా అమ్మాయికి లక్షాధికారి కుటుంబంలో సంబంధం రావాలి, అమ్మాయి ఆనందంగా ఉండాలి, మా ఇండ్లంతా కూడా బంగారం అవ్వాలి, మేమందరం త్వరగా లక్షాధికారులం కావాలి, ఇలా ఇలా బాహ్య సౌకర్యాల కోసం కోరుకుంటూ ఉంటాం. ఎక్కువ శాతం అంతేనండోయ్. పోయి స్వామి నాకు మంచి మనసునివ్వు, ఇతరులకు పెట్టే బుద్ధినివ్వు, ఇవన్నీ ఏం కోరుకోం. మన కుటుంబంలో ఉండే సభ్యులు, వారి యొక్క బాగోగులు, మన బాగోగులు, మనం బాగుండాలి, ఇలాంటివే ఎక్కువ కోరుకుంటాం. భక్తి కంటే కూడా కోరికలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవన్నీ అడుక్కోవటమే కదా, కాకపోతే భగవంతుడిని అడుక్కుంటున్నాం. అవన్నీ ఇవ్వమని కొంచెం లంచం ఇచ్చి ఇన్ని కోరుకుంటామన్నమాట. సరే, ఇచ్చేది ఇవ్వండి ఆ భగవంతుడు కృపా కటాక్షాలు. అక్కడికి వదిలేస్తే ఇక దారి పొడుగుతూ ఈ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, బయటకు వస్తుంటే కొంతమంది తిడుతూ ₹1 వేస్తారు, కొంతమంది ఆ పుణ్యం వస్తుందిలే అని, ఇప్పుడే కదా దేవుణ్ణి కోరుకున్నాము, మనం ఈ పుణ్యం చేస్తే ఇది ఒక లాభం, ఈ పుణ్యం కూడా ఖాతాలో పడుతుంది, అప్పుడు మనకింకా తొందరగా దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడు అనే లాభాపేక్షతో ఏం చేస్తారు? ₹1 వాళ్ళకి వేస్తూ ఉంటారు. చూడండి, ఏదీ లేదే ఎవరూ ఏ దానం చెయ్యం. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనం భక్తితో చేయటంలా, మన కోరికల కోసం చేస్తున్నాం. మనకి ఒక పద్యం చెప్తాడు వేమన గారు, మనం ఎలా ఉండాలి, దానం ఎలా చెయ్యాలి అనేది ఒక చిన్న పద్యంలో ఇంత అర్థం వచ్చేటట్టుగా చెప్తారు. అదేనండి ఆ పద్యం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు, భక్తి గలిగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు అంటే అందరికీ తెలుసుగా, ఆవు. గోమాత పవిత్రమైనది, మనం ఆ గోమాతను పూజిస్తాం. ఆ ఆవు పాలు మనం పవిత్రంగా భావిస్తాం. ఆ పవిత్రమైన ఆవు పాలను పూజల్లో కూడా ఉపయోగిస్తాం. పంచామృతంలో ఆవు పెరుగు, ఆవు పాలు కలిపి మనం నైవేద్యంగా పెడుతుంటాం. మరి చంటి పిల్లలకి బాలింతల దగ్గర పాలు లేకపోతే ఆ ఆవు పాలను తెచ్చి కుడుపుతాం. అంటే దాంట్లో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. పసిబిడ్డలకు కూడా ఉపయోగపడే లక్షణాలు ఆవు పాలు ఉన్నాయి. అందుకని ఆవును పవిత్రంగా భావిస్తాము, ఆ పాలను ఇంకా పవిత్రంగా భావిస్తాం. అందుకే అలాంటి పాలు మనకు కొంచెమైనా చాలు అని అర్థం. అలాగే కడివిడైననేమి కర్మపాలు. కరము అంటే గాడిద. గాడిద పాలు అంత పెద్ద కుండిడున్నా కూడా, కడివిడున్నా కూడా ఏమి ప్రయోజనం? అవి శ్రేష్టం కావు కదా, పనికి మాలిన పాలు కదా, ఎందుకు ఉపయోగపడనివి. దాన్ని ఎవ్వరూ కూడా ఉపయోగపడవు కాబట్టి అన్నున్నా కూడా వ్యర్థము అని అర్థం.
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు. మనం భక్తితో శ్రద్ధతో ఎదటివాడు కడుపు చల్లగా ఉండాలి అని మనం భావించి మంచి మనసుతో ఇంతే పెట్టండి, అది ఎంతో పుణ్యాన్నిస్తుంది అని దీని యొక్క అర్థం. తెలిసింది కదా? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.